తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు విజయవాడలోని సిఐడి కార్యాలయానికి వెళ్లారు. హైదరాబాద్ నుంచి గన్నవరం చేరుకున్న ఆయన నేరుగా ఏపీ సిఐడి కార్యాలయానికి వెళ్లారు. ఇన్నర్ రింగ్ రోడ్ మద్యం ఉచిత ఇసుక కేసుల్లో చంద్రబాబుకు ముందస్తు బెయిల్ మంజూరైన విషయం తెలిసిందే. బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు దర్యాప్తును ప్రభావితం చేసేలా వ్యాఖ్యలు చేయొద్దని ఆదేశించింది. వారంలోపు 1,00,000 చొప్పున ఇద్దరి పూచీకత్తు ఇవ్వాలని ఆదేశించింది. ఈ క్రమంలోనే ఉచిత ఇసుక కేసులో సిఐడి అధికారులకు పూచీకత్తు, బాండ్ సమర్పించారు. విజయవాడ కార్యాలయానికి చంద్రబాబు వస్తున్నారనే విషయం తెలుసుకున్న పార్టీ కార్యకర్తలు, శ్రేణులు భారీగా అక్కడికి చేరుకొని నినాదాలు చేశారు. అదే సమయంలో స్థానిక నాయకుడు బోడి ప్రసాద్ అభిమానులు కూడా చంద్రబాబు ముందు ఆందోళనకు దిగారు. పెనమలూరు నియోజకవర్గ టికెట్ పార్థసారథికి ఇస్తారన్న వార్తల నేపథ్యంలో వారు చంద్రబాబు ముందు ఆందోళనకు దిగారు. Thank you.